ఇక సీఎం రేవంత్ రెడ్డిపై ఎంపీ ఈటెల రాజేందర్ ఫైర్ అయ్యారు. దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా మూసి పరివాహక ప్రాంతంలో కూలగొట్టబోతున్న ఇళ్ల దగ్గరికి తనతో కలిసి రావాలని, 1-2 రోజుల్లో తేదీ నిర్ణయించాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సవాల్ విసిరారు. చైతన్యపురి లాంటి కాలనీలకు పోదామని, శభాష్ రేవంత్ రెడ్డి అని ప్రజలంటే తాను రాజకీయాల నుండి తప్పుకుంటానని ఛాలెంజ్ చేశారు. రేవంత్ రెడ్డికి బహిరంగంగా క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాస్తానన్నారు. నీకు నిజంగా దమ్మున్నోడివైతే, ధైర్యం ఉన్నోడివైతే మీరు నేను కలిసి ఇద్దరం వితౌట్ సెక్యూరిటీ మూసి పరివాహక ప్రాంతంలో ఇవాళ ఏ ఇల్లు అయితే నువ్వు కూలగొట్టబోతున్నావు, ఏ ఇళ్ళకైతే నువ్వు నోటీస్ చేసే ప్రయత్నం చేస్తున్నావు, అక్కడే మనం పోదాం, ఇద్దరం కలిసిపోతాం. వితౌట్ సెక్యూరిటీ నేను కలిసి మొత్తం 1 రోజా 2 రోజుల మీరు డేట్ చేయండి, అప్పుడు పోదాం. రెండవది, ఇదే మూసి ప్రక్షాళనలో భాగంగా ఫణిగిరి లాంటి కాలనీలు ఏవైతున్నాయో, చైతన్యపూర్ లాంటి కాలనీలు ఏవైతున్నాయో, వాళ్ళు ఏదైతే ఇలా కన్నీళ్ళు పెడుతున్నారో, ఒక గర్భిణీ స్త్రీ 9 నెలల గర్భిణీ స్త్రీ, ఆమెకు డెలివరీ డేట్ ఇవ్వాలో రేపో డ్యూ డేట్ ఉందని చెప్పి ఆమె ఏడుస్తూ ఉంటే, నీవు కనుక ఇది ఖాళీ చేసి పోకపోతే నీకు డబుల్ బెడ్రూమ్ కూడా రాదని చెప్పి ఆమెను పోలీసులు బలవంతంగా నెట్టేస్తే, ఆమె అన్న మాట ఏంటంటే నీ డెలివరీ ఎక్కడ కావాలని చెప్పి కాలంలో పెడితే నువ్వు కనికరించలేదా, రా నువ్వు నా చైతన్యపూర్కి వస్తావా, నా కొత్తపేటకు వస్తావా, నా ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రామతపూర్కి వస్తావా, పోదాం. సెక్యూరిటీ లేకుండా ఒకవేళ కనుక నిన్ను శభాష్ మీ రేవంత్ రెడ్డి గారు అంటే నేను రాజకీయాలకి పోతే తప్పని బహిరంగంగా క్షమాపణ చెప్పి ముక్కు నెలకు రాస్తాను.